7వ తేదీ మార్చి నెల 2025వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. కీర్తనలు 143వ అధ్యాయము 10వ వచనము. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించునుగాక. సహోదరి సహోదరులారా, ప్రభు యొక్క చిత్తాన్ని జరిగించే వారముగా మనం ఉండాలి. మన ఇష్టాలకు కాదు, కానీ దేవుని చిత్తానికి ప్రాముఖ్యత ఇవ్వాలి. మన పరలోకపు తండ్రి ప్రభువు, మనము ఆయన బిడ్డలము. ప్రభు యొక్క చిత్త ప్రకారము ప్రవర్తిస్తూ మన ద్వారా ప్రభు చిత్తాన్ని జరిగించాలి. ప్రభువు మనకు దేవుడై ఉన్నాడు. ప్రభు చేత మనము నడిపింపబడాలి. కేవలం మన జ్ఞానమును బలాన్ని ఆధారం చేసుకోకూడదు, కానీ ప్రభుపై ఆధారపడుతూ ప్రభు చేత నడిపింపబడాలి. మనం కూడా ఇలా ప్రార్థించాలి. నీ చిత్తానుసారంగా ప్రవర్తించడం నాకు నేర్పు ప్రభువా, నీవే నన్ను నడిపించు తండ్రి అని ప్రభు చేత నడిపింపబడుతూ ప్రభు చిత్తాన్ని జరిగించడము మన బాధ్యత. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మరొక నూతన దినములోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. మా ఇష్టాలకు కాదు, కానీ మీ చిత్తానికే మేము ప్రాముఖ్యత ఇవ్వాలి తండ్రి. మా జీవితాలలో మొదటి స్థానాన్ని మీకే ఇవ్వాలి తండ్రి. మా జ్ఞానాన్ని, బలాన్ని మమ్మల్ని మేము నమ్ముకునే వారముగా కాకుండా ప్రతి చిన్న విషయంలోనూ మీపై ఆధారపడి జీవిస్తూ మీ చేత నడిపింపబడుతూ మీ చిత్తాన్ని జరిగించే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.